ఇలా వరల్డ్‌లో ఇరాను, ఇజ్రాయెల్ యుద్ధం అంటే అమెరికాతో జరిగే యుద్ధం తాత్కాలికంగా ఉపశమనం ఉన్నా కూడా ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం 5 ఏళ్లుగా జరుగుతా ఉంది. కోల్డ్ వార్ జరిగేటప్పుడు అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థకి, రష్యా సోషలిస్ట్ వ్యవస్థలకు ప్రతినిధులుగా ఉండేవి. రష్యాకి వ్యతిరేకంగా నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ పేరుతోని ఒక కూటమిని ఏర్పరచుకున్నారు. చాలా కూటములు ఉన్న దేశం ప్రపంచంలో. అది ఒక కూటమిగా ఏర్పరచుకున్నారు. అయిన తర్వాత సీన్ కట్ చేస్తే 1990 దశకంలో రష్యా సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ నుంచి వేరే వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. డెమానే ప్రపంచం అంతా 200 దేశాలు డెమోక్రటిక్ కంట్రీస్గా ఉన్నాయి, అటువైపు వెళ్తూ ఉంది. అది పరిస్థితి. సో పెట్టుబడిదారి దేశాలన్నీ కలిసి దాన్ని లేకుండా చేసినాయి. కారణాలే అనేకం ఉండొచ్చు. స్వయంకృతాలు ఉండొచ్చు, బయట నుంచి ఉంటాయి. అంతర్గత బహిర్గత దాడులు ఉంటుంటాయి. వాటిని సరి చేసుకోలేకపోయింది. సోషలిస్ట్ వ్యవస్థ కుప్పకూలింది. సరే, అది పాత మాట రష్యాకి సంబంధించి. అయితే నాటో మరి రష్యాకి వ్యతిరేకంగా ఏర్పడదు కాబట్టి అందరితో ముగియాలి కదా, ముగియలేదు. యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏదైతే ఉన్నదో, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ కాస్త అనేక దేశాలుగా రిపబ్లిక్లుగా, అట్లా చెప్పాల్సి వస్తే రిపబ్లిక్లుగా మారిపోయింది. రష్యా నుంచి ఉక్రెయిన్ మారిపోయింది రిపబ్లిక్గా. సో ఉక్రెయిన్ అమెరికాతోని ఆ కూటమైనటువంటి నాటోతో ఫ్రెండ్షిప్ కోసం ప్రయత్నం చేయటం, అది అక్కడ నాటోకు సంబంధించినటువంటి ఎయిర్ బేస్ క్యాంపులు, సైనిక పటాలాలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో చాలా కాలంగా జరుగుతూ ఉంది. ఇక అక్కడే పెడితే గొంతు మీద కత్తి పెట్టినట్టుంటుందని చెప్పేసి ఎంత చెప్పినా ఉక్రెయిన్ అంటే లేదని పుతిన్ యుద్ధానికి వెళ్ళినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం. 5 ఏళ్ళుగా యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధాలు ఎప్పుడు యాక్సెప్ట్ చేయం, కానీ కొన్ని పరిస్థితులు అయితే నెట్టివేయబడతాయి. వోలోడిమిర్ జెలెన్స్కీ 5 ఏళ్ళుగా ఆ దేశ అధ్యక్షుడు పోరాటం చేస్తూ ఉన్నాడు. సో రష్యాతో 5 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి యుద్ధం, జెలెన్స్కీ పోరాటం అసమానమైంది. యుఎస్ ప్రెసిడెంట్ కనుసరణలో ఇదంతా జరుగుతుందనేది ఉక్రెయిన్కి సంబంధించి అర్థమవుతోంది. ఉక్రెయిన్కి సంబంధించి అంతర్గత పరిస్థితులకు వచ్చినప్పుడు ఉక్రెయిన్ పాత ప్రధానమంత్రి యులియా స్విరిడెంకో రాజీనామా చేస్తే సెర్గీ కొరెట్స్కీ కొత్త ప్రధానమంత్రి అయ్యారు. సో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆ దేశ మంత్రులను మార్పించినటువంటి సందర్భాన్ని రక్షణ మంత్రి మైకెల్ ఫెడారో నుంచి ఇహోర్ క్లెమెంకోని పెట్టడం జరిగింది. సో ఇట్లా అనేక మార్పులు జరిగినాయి. అదేవిధంగా మరియా బెరెనాస్క్ ఫెడరోవ్ను కూడా మార్చారు. సో మొత్తం తన ఆధీనంలో తెచ్చుకోవాలని చెప్పేసి డొనెట్స్క్ అనే ప్రాంతాన్ని రష్యా ఆధీనంలో తెచ్చుకోవాలని చూస్తుంది. ఉక్రెయిన్ ఏమో వీళ్ళ మంత్రులు మారుస్తూ ఉన్నది. సో ఇట్లా జరుగుతూ ఉన్నది. రష్యాకి సంబంధించి ఆయుధ సరఫరా ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ నుంచి అందుతుంది. ఉక్రెయిన్కి అమెరికా నుంచి అందుతూ ఉంది. అమెరికా ఎజెండానే యుద్ధం చేయటం, ఆయుధ వ్యాపారం చేయటం, ఉద్రిక్తలు సృష్టించడం మనకి కనపడతా ఉంటుంది. సో జాతీయ వాణిజ్య విధానం అని అంటది, ఆయుధ వ్యాపారం అంటది, ఆయుధాలు అమ్మగదొబ్బటం. పాకిస్తాను, ఇండియా యుద్ధాన్ని సమయ పరిస్థితులు వచ్చినప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలో డబ్బులు 100 కోట్లు ఇప్పించి అందులో సగం ఆయుధాలు, మీకు ఇండియాతో భయం ఉందని ఆయుధాలు సగం అమ్మించి సగం డబ్బులు వాళ్ళే తీసుకొని వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పించి సగం బ్యాంకు పేద పాకిస్తాన్కి ఇచ్చారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయుధ వ్యాపారాలు అట్లనే ఉంటాయి. గంజాయి వ్యాపారం చేస్తూ ఒకవైపు దేశంలో చెడిపోకూడదు, దేశంలో ప్రజలు బాగుండాలంటే కలవదు. సో అందుకోసం ఇట్లాంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. ఇలాంటి విధి విధానాలు మనకు కనపడతా ఉన్నాయి అనేది ఈ సందర్భంలో నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, సో ఏ దేశానికి సంబంధించైనా ఆ దేశం స్వతంత్ర వ్యవస్థను ఏర్పరచుకొని అడుక్కోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆయుధ వ్యాపారాలు పెరిగిన తర్వాత, జాతీయ వాణిజ్య విధానం వచ్చిన తర్వాత ఈ పరిస్థితులన్నీ, ప్రత్యేక పరిస్థితులు నెట్టబడబడుతున్నాయి. యుద్ధాలు వద్దని మనం అంత చెప్పినా అవి నెత్తిన కూర్చోబెడతా ఉన్నారు. ప్రపంచ పోలీస్ లాగా
ఆధునిక వలసవాదం పేరుతోని మళ్ళీ స్వతంత్ర దేశాల్ని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకుంటా ఉన్నారు. దీనికి కార్పొరేట్ వ్యక్తులు, శక్తులు ఫండింగ్ చేస్తూ ఉంటుంటాయి. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. ముఖ్యంగా ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు, ఖనిజ వనరులు ఉన్న చోట వాటిని ఆధిపత్య దేశాలు, అగ్రదేశాలు ఆక్రమించుకునే ఒక కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ దేశానికి ఆ ఖనిజ వనరులను ఎక్స్పోర్ట్ చేస్తూ ఆ విధంగా ఉంటారనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, వివేక్ష ఆర్గనైజేషన్.